మనము చెప్పా కదా, డెల్బో టూ థింగ్స్ అని నేను చెప్పాను. ఏమేంటి? సోర్స్, టార్గెట్. ఈ మధ్యలో మనం చేసేది ఇంటిగ్రేషన్. అంటే డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నేను ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలి, ఎవరికి ఇవ్వాలి. డెల్బో చేసే ప్రాసెస్ అది. మధ్యలో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఇవ్వకుండా మధ్యలో ఒక పర్సన్కి ఇస్తాను. ఆ పర్సన్ ఎక్కడ డేటా తెచ్చుకుంటాడు, ఎవరికి ఇవ్వాలో డేటా మనకి ఇస్తారు. సింపుల్. ఆ మధ్యలో ఉన్న పర్సనే మనకి డెల్ భూమి. అవునా కదా? ఇప్పుడు మనకి సోర్స్కి కనెక్ట్ అవడానికి సోర్స్ కనెక్టర్స్ ఉన్నాయి, డేటాబేస్ కనెక్టర్ మనకి ఏముంది, డేటాబేస్ కనెక్టర్స్ ఉంది మనకి. అవునా కదా? ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మీకు సర్వర్ నేమ్ అనేది మీ కంప్యూటర్ నేమ్తో ఇలా వచ్చింది. మీకు డిఫాల్ట్గా నేను చూపించా ఆల్రెడీ. ఇక్కడ అబౌట్ యువర్ పీసీ అని కొట్టగానే మీరు మీ కంప్యూటర్లో మీది ఏదైతే డివైస్ నేమ్ ఉంటుందో, మీ యొక్క డివైస్ నేమ్ ఏంటిది, నాది అడ్మినిస్ట్రేటర్ ఉంది కాబట్టి నా సర్వర్ నేమ్ ఏం చూపిస్తుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అని చూపిస్తుంది. అంటే అక్కడ అది డిఫాల్ట్గా అది అక్కడ అది డివైస్ నేమ్ అది. ఇక్కడ ఏదైనా మనం సర్వర్ నేమ్ దాన్ని బట్టి చూడదు, లేదంటే మనం ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ డాట్ అడ్మిన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది తర్వాత అథెంటికేషన్ మోడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, మనకి విండోస్ అథెంటికేషన్ అన్నారు అనుకో, ఇక్కడ చూడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని డిజేబుల్లో ఉంది చూసారు ఇక్కడ. అంటే ఇఫ్ యూఆర్ కనెక్టింగ్ ద విండోస్ అథెంటికేషన్, నో నీడ్ టు ప్రొవైడ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం అవసరం లేదు. బట్ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఎస్క్యూఎల్ అథెంటికేషన్ ఇచ్చేసినప్పుడు వీ షుడ్ ప్రొవైడ్ టు ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సార్ ఎప్పుడు విండోస్ అథెంటికేషన్ ఇచ్చేస్తాము, ఎప్పుడు ఎస్క్యూఎల్ అథెంటికేషన్ ఇచ్చేస్తామంటే, విండోస్ అథెంటికేషన్ ఓన్లీ నా స్పెసిఫిక్ కంప్యూటర్లో వర్క్ చేసినప్పుడు మాత్రమే ఐ కెన్ గో ఫర్ ద విండోస్ అథెంటికేషన్. లేదు, మల్టిపుల్ యూజర్స్కి నేను ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ ద ఎస్క్యూఎల్ అథెంటికేషన్ ఇచ్చేస్తాం. ఇక్కడ యూజర్ నేమ్ నాది ఏంటంటే డిఫాల్ట్గా ఎస్ఏ అని మనం ఇచ్చాం ఆల్రెడీ. ఎస్ఏలో నేను ఆల్రెడీ నా యూజర్ నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, నేను చెక్ బాక్స్ చెక్ చేసింది, ఎందుకంటే రిమూవ్ చేయి ప్రతిసారి మళ్ళీ ఇవ్వకుండా. అది ఇక్కడ డేటాబేస్ నేమ్ డిఫాల్ట్ ఇవ్వండి, ఎన్క్రిప్టెడ్ మ్యాండేటరీ. యూ కెన్ చెక్ ద ట్రస్టెడ్ సర్వర్స్, యూ కెన్ చెక్ ద చెక్ బాక్స్. వీటి మనం చెక్ బాక్సెస్ అంటాం మనం. ఓకేనా? క్లిక్ ఆన్ కనెక్ట్. ఇది కనెక్ట్ బటన్. అంటే మనం కనెక్ట్ అవ్వగానే ఇది ఏ సర్వర్ నేమ్ ఏంటిది, అడ్మినిస్ట్రేటర్. కానీ రియల్ టైంలో మనకి ఎలా ఉంటాయి అంటే సర్వర్ నేమ్స్ అనేది ఇలా ఎవరు అడ్మినిస్ట్రేటర్ ఇలా ఎవరు మనకి వాళ్ళు నెంబర్స్ ఇస్తారు మనకి. అంటే ఎలా ఉంటాయి అంటే 10.11.121.123 సంథింగ్ ఇలా 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 ఉంటే మీకు సర్వర్ నేమ్స్ అనేవి వాళ్ళు ఇస్తారు మీకు. అంటే మనకు అవసరం లేదు, మనకు తెలియదు ఇవి. కంప్యూటర్ వెళ్ళగానే కంపెనీ వాళ్ళు మీరు ఈ సర్వర్లో కనెక్ట్ అవ్వని చెప్పి ఆ సర్వర్ నేమ్ ఇస్తారు, ఆ సర్వర్ ఐపీ మీకు ఇస్తారు మీకు. మీరు ఈ సర్వర్ మీరు కనెక్ట్ అవ్వాలి. అర్థమైందా? కానీ ఇప్పుడు మనం కాబట్టి వీ కెన్ గో ఫర్ ద లోకల్ అడ్మినిస్ట్రేటర్ మనం కనెక్ట్ అవుతున్నాం. కానీ రియాలిటీలో దే నాట్ ప్రొవైడ్ ద నేమ్స్, దే ప్రొవైడింగ్ ద నెంబర్స్. ఇప్పుడు చూపించే కదా నెంబర్స్ ఎలా ఉంటాయి, అలా నెంబర్స్తో కనెక్ట్ అవుతాం మనం. క్లిక్ ఆన్ కనెక్ట్. కరెంట్ పట్టంగానే చూడు ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. ఏంటిది? ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడు ఎస్క్యూఎల్ సర్వర్ 16.0.1000 అని వచ్చిందా. నీ యొక్క యూజర్ నేమ్ ఏంటిది? ఎస్ఏ. ఇది నువ్వు ఏ సర్వర్లో కనెక్ట్ అయ్యావు? అడ్మినిస్ట్రేటర్ మీకు చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూపించిన తర్వాత సమ్ టైమ్ మీరు బై మిస్టేక్ ఇలా క్లోజ్ చేస్తారు అనుకో, కొంతమంది బై మిస్టేక్ క్లోజ్ చేస్తారు తెలియక. అలాంటప్పుడు వీటిని మనం మెనూ కంట్రోలర్స్ అంటాం. వీటిని ఏంటివి? మెనూ ఐటమ్స్ అని, లేదా మెనూ కంట్రోల్స్ అంటాం మనం. ఇక్కడ ఈ మెనూ ఐటమ్స్లోకి వెళ్ళి యూ కెన్ గో ఫర్ ద వ్యూ. If you click on the view, you can see Object Explorer. If you click on it, again it will come to the Object Explorer. ఇక్కడ చూడు టాప్లో ఈ కనెక్ట్ పక్కన చూడు, ఏదో మన 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఇలా ఇది కొట్టావంటే నువ్వు కనెక్ట్ అయ్యావని, ఇలా క్రాస్ మార్క్ ఉందని డిస్కనెక్ట్ చేయమని. ఇప్పుడు నేను సర్వర్ అనేది కనెక్ట్ అయి ఉన్నా, మీరు దాన్ని డిస్కనెక్ట్ చేయాలంటే దాన్ని ఆ సర్వర్ని ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డిస్కనెక్ట్, ఇప్పుడు మళ్ళీ సర్వర్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడు, నేను డిస్కనెక్ట్ చేయగలనే ఆటోమేటిక్గా చూడు నా సర్వర్ డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను మీకు సింపుల్ చెప్పాలంటే, మనం ఒక వైర్ ద్వారా లైట్ వేసుకున్నాం, ఆ లైట్ పెడితే కనెక్ట్ అయినట్టు. ఆ కేబుల్ పీకేసాం అనుకో, అక్కడ లైట్ అయిపోద్దాం అవునా లేదా? సేమ్ కనెక్షన్ అయినట్టే కదా. సేమ్ ఇక్కడ కూడా మీకు అంతే. ఇప్పుడు మళ్ళీ క్లిక్ ఆన్ కనెక్ట్. వన్స్ క్లిక్ ఆన్ ద కనెక్ట్, అగైన్ విల్ ఓపెన్ ద
అగైన్ కనెక్ట్ పాపప్. కనెక్ట్ చేయమని పాపప్ వచ్చింది. మళ్ళీ యూ కెన్ క్లిక్ ఆన్ ద కనెక్ట్. ఇట్ విల్ ఎక్స్పోజ్ ద ఆల్ ది థింగ్స్. మీకు కొన్నిసార్లు ఇదిగో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్లస్ సింబల్ మీరు ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత ఇది చూడండి ఇలా ఇలా వచ్చేస్తాయి. దీంట్లో దిస్ ఇస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్స్. అంటే ఏం లేదు. వాళ్ళు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ చూడు కనెక్ట్‌లో ఇయన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాడు. ఏం క్రియేట్ చేశాడు? డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఒకటి డేటాబేస్ ఫోల్డర్ అని, సెక్యూరిటీ ఫోల్డర్ అని, సర్వర్ ఆబ్జెక్ట్ ఫోల్డర్ అని, రిప్లికేషన్స్ అని, మేనేజ్మెంట్ ఇవన్నీ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్స్. సార్ ఎందుకంటే ఫోల్డర్ స్ట్రక్చర్స్ అనేవి టు ఆర్గనైజ్ యువర్ కోడ్ ఈజీలీ టు ఐడెంటిఫై. ఆర్గనైజ్ చేస్తే మనం ఇక్కడ ఇక్కడ డేటాబేస్లో ఏముంటాయో అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? అంటే దేని దానికి ఈజీ మనం చదువుకొని ఓకే దీంట్లో ఉండొచ్చు అని మీరు అజూమ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే ఈజీగా ఉంటుంది మనకి. అవ్- అవునా కదా? అందుకని దే ఆర్ గివింగ్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఫర్ దట్. ఇఫ్ యూ ఓపెన్ ద డేటాబేస్ ఇఫ్ యూ ఓపెన్ ద డేటాబేస్ సి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంది. ఇది నేను క్రియేట్ చేసింది ఇంతకుముందు. ప్రీవియస్గా ఇది నేను క్రియేట్ చేసింది. ఓకే నేను డిలీట్ చేస్తున్నాను దీన్ని. ఇది దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఈ క్లిక్ ఆన్ డిలీట్. వన్స్ యూ కెన్ క్లిక్ క్లోజ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్. ఏదైనా ఓపెన్ అయింటే క్లోజ్ చేయమంటాను. ఈ చెక్ బాక్స్ చెక్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఓకే కొట్టగానే చూడు ఆటోమేటిక్ డేటాబేస్ పోయింది. మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఈ ఫోల్డర్ టూ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ డేటాబేసెస్ ఉంది, ఒకటి డేటాబేస్ సంబంధించిన స్నాప్ షాట్స్ అనేవి ఉన్నాయి మనకి. అవునా కదా? మనం ఏం చేయాలంటే అంటే ఎప్పుడైతే మీరు ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. అంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ అని మీరు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ మీరు ఇన్‌స్టాల్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ఇట్ విల్ క్రియేట్ ఫర్ ద సమ్ సిస్టమ్ విల్ క్రియేట్ ద సమ్ డిఫాల్ట్ డేటాబేసెస్. ఏం చేస్తాయి? If you are open we are open this. See, this is for the default databases. మాస్టర్ అనేది, మోడల్ అనేది, ఎంఎస్డిబి, టెండిబి. ఇవి ఎప్పుడు ఇచ్చేస్తామంటే మనం ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు సమ్ టైమ్స్ మనకి కొన్నిసార్లు ఏదంటే మనం రియాలిటీలో మనకి ఏంటంటే టెంపరీ టేబుల్స్ ఇచ్చేస్తాం. టెంప్ టేబుల్ అవి ఈ ఈ అవి అలాంటప్పుడు టెంప్ డీబీలో స్టోర్ అయిపోతాయి. అంటే కొన్ని డేటా ఈ డేటాబేస్లో సేవ్ అవ్వాలి ఆటోమేటిక్గా. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి డేటా అనేది క్రియేట్ చేసినప్పుడు అవి పర్మనెంట్ స్టోర్ అవ్వకూడదు, టెంపరీగా స్టోర్ అవ్వాలి. అంటే నీకు ఆ సెషన్ ఉన్నసేపు స్టోర్ అవ్వాలి. ఆ సెషన్ క్లోజ్ అయిపోగానే ఆటోమేటిక్గా ఆ డేటా డిస్ట్రాయ్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా టెంప్ డీబీ అని ఇలా కొన్ని డేటాబేసెస్ అదే తీసుకునేది ఆటోమేటిక్గా, మనం చేయని అవసరం లేదు. అందుకని సిస్టమ్ డేటాబేసెస్ ఇచ్చేస్తాం మనం. దాంట్లో మనం ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ మాస్టర్ ఇచ్చేస్తాము. ఓకే, తర్వాత మోడల్స్, ఎంఎస్డిబి, టెంప్డిబి ఇవన్నీ మనకొద్దు. ఇప్పుడు మనం ఓన్గా మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. మనం ఓన్గా ఏం చేద్దాము? ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. మీరు ఓన్గా డేటాబేస్ క్రియేట్ చేయాలంటే దెర్ ఆర్ టూ వేస్ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఒకటి త్రూ కొర్రీ ద్వారా అంటే కోడ్ ద్వారా చేయొచ్చు, లేదా ఇంకోటి గ్రాఫికల్గా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం గ్రాఫికల్గా చేయాలంటే ఇది డేటాబేసే కదా. దీని మీద రైట్ క్లిక్ చేయి, న్యూ డేటాబేస్ రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్. ఇప్పుడు మనకు ఒక పాపప్ ఓపెన్ అయింది. న్యూ డేటాబేస్ అనగానే ఇక మనకి ఒక పాపప్ ఓపెన్ అయింది. ఆ పాపప్లో మీరు డేటాబేస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఓకే చూడండి, న్యూ డేటాబేస్ సంబంధించి పాపప్ ఓపెన్ అయిందా లేదా? ఇక్కడ సెలెక్టెడ్ పేజ్లో మనం జనరల్లో ఉన్నాము. ఈ జనరల్లో మన ఏంటిది డేటాబేస్ నేమ్. మీకు ఇష్టం వచ్చిన డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు. మీరు కంపెనీలో ఏ కంపెనీ వర్క్ చేస్తే వాళ్ళ కంపెనీ నేమ్తో డేటాబేస్ క్రియేట్ చేస్తారు, లేదా ప్రాజెక్ట్ నేమ్తో డేటాబేస్ క్రియేట్ చేస్తారు. కొన్నిసార్లు నేను ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఆ ప్రాజెక్ట్ నేమ్తో డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఏఐటి డిబి అన్నాం. ఏఐటి నా డేటాబేస్ నేమ్ ఏంటి? ఏఐటి డిబి. నేను క్లిక్ ఆన్ ఓకే. వన్స్ యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే, యూ కెన్ సి మీరు ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో ఇది మీరు క్రియేట్ చేసిన డేటాబేస్. ఎవరు క్రియేట్ చేసింది? మన యూజర్ క్రియేట్ చేసిన డేటాబేస్. దాన్ని ఏమంటాం అంటే యూజర్ డిఫైన్ డేటాబేస్ అంటాం, లేదా యూజర్ డిఫైన్ డేటాబేస్ అంటాం. ఇది మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ డేటాబేస్ని మనం ఓపెన్ చేసామనుకో డిఫాల్ట్గా వాడే కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తుంటాయి డేటాబేస్ కింద. చూడండి,
ఇది ఇది మనం క్రియేట్ చేసిన లేదా సిస్టమ్ క్రియేట్ చేసిన చూడండి ఫోల్డర్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది వాడికి మనకు కొన్ని కొన్ని అర్థమైందా? ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ కామన్ ఫర్ సిస్టమ్ క్రియేట్ చేసిన డేటాబేసెస్కైనా మనం క్రియేట్ చేసిన డేటాబేస్కైనా. ఎందుకనంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఓకే వీటిలో టేబుల్స్ ఉంటాయి, వీటిలో వీస్ ఉంటుంది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా. ఇక్కడ ఈ డేటాబేస్లో ఇక్కడ ఈ టేబుల్స్లో ఈ ప్లస్ ఓపెన్ చేస్తే చూడండి ఏమీ లేదు, ఏమి ఉండదు. బికాస్ ఆఫ్ రైట్ నౌ దెర్ ఇస్ నో టేబుల్స్ ఇన్ డేటాబేస్. మీకు ఏం చెప్పాను, డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ చూడు మనకి సిస్టమ్ టేబుల్స్ అని మన ఏవి టేబుల్స్ ఏమి లేవు. ఇక్కడ సిస్టమ్ టేబుల్ ఓపెన్ చేసినా కూడా ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ దెర్ ఇస్ నో సిస్టమ్ టేబుల్స్. ఓకే మీకు చెప్పాను మళ్ళీ మనం డేటాబేస్ టూ వేస్ అని చెప్పాను. ఒకటి త్రూ గ్రాఫికల్గా లేదా కోడ్ రాసి మనం క్రియేట్ చేసి. సేమ్ టేబుల్స్ కూడా మనం ఏదైనా కోడ్ ద్వారా చేయొచ్చు లేదా గ్రాఫికల్గా చేయొచ్చు. మనం గ్రాఫికల్గా చూద్దాం, ఎందుకంటే కోడ్ అనేది మీరు అవసరం లేదు కదా మీకు, ఎందుకంటే మీకు కోడ్ అనేది ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి, లేదంటే యూ కెన్ గో ఫర్ ద గ్రాఫికల్లీ ఫర్ ఇట్. ఓకే ఎలా చేసినా ఒకటే. ఇది ఏంటంటే డెవలపర్స్ అంటే డెవలప్మెంట్ వర్క్ చేసేవాళ్ళు డెల్ భూమి కాబట్టి ఇప్పుడు జావా డెవలపర్స్ .NET డెవలపర్స్ ఉంటారు, డేటాబేస్ ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు త్రూ కోడ్ ద్వారా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే కోడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళే ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనకు అంత అవసరం లేదు కాబట్టి గో ఫర్ ద గ్రాఫికల్గా వెళ్దాం. రైట్ క్లిక్ ఆన్ ఇట్, న్యూ table. Right click on the new table. If I click on the table, see here, ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ నుంచి సోర్స్ నుంచి ఏమేమి డేటా నువ్వు డేటాబేస్ సేవ్ చేయాలి ఆ టేబుల్ ఇక్కడ ఉండాలి. అంటే సోర్స్ నుంచి ఏమేమి కాలమ్స్ వస్తాయో అవన్నీ ఇక్కడే ఉండాలి. లేకపోయినా పర్లేదు కానీ దాంట్లో ఉన్న కాలం నేమ్స్ ఇక్కడ ఉన్న కాలం నేమ్ మ్యాచ్ అవ్వాలి మ్యాక్సిమం. ఓకే ఇక్కడ నేనేం చేస్తాను, లేకపోయినా పర్లేదు అంటే ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు సోర్స్లో 20 కాలమ్స్ ఉన్నాయి, డేటాబేస్లో 10 కాలమ్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ఏం చేస్తాము, మ్యాచ్ అయిన కాలమ్స్కి మ్యాప్ చేస్తాము. రిమైనింగ్ డేటా ఏమైపోతుంది, రిమైనింగ్ 10 కాలమ్స్ ఉన్న డేటా ఆబ్వియస్లీ లూజ్ అయిపోతుంది, మనం సేవ్ చేయట్లా. కాబట్టి అక్కడున్న కాలమ్స్ ఇక్కడున్న కాలమ్స్ మీరు ప్రాపర్గా సేవ్ చేసుకుంటే సిమిలర్గా ఉంటే యూ కెన్ సేవ్ ఫర్ ద ఎంటైర్ కాలమ్స్ డేటా ఇన్ ద డేటాబేస్. ఇక్కడ ఐడి అనేది మనకి ఏ డేటా టైప్ ఇంటీజర్ నెంబర్స్, ఐ కెన్ సేవ్ ఫర్ ద నెంబర్స్. అలా అలో చేయమంటారు అడుగుతుంది, వద్దు నాకు నల్ వద్దని చెబుతున్నాను. ఏమంటారు నల్ అనేది వద్దు, నల్ అలో చేయడం. బై డిఫాల్ట్గా ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద ఎవ్రీ టైప్ నల్ అనేది అలౌ చేయొద్దని చెప్తాను. ఇక్కడ మీరు ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్గా అది స్టోర్ అవుతుంది, నల్ వాల్యూ స్టోర్ చేస్తుంది మీకు. నెక్స్ట్ నేమ్ అంటే ఇక్కడ మనకి నేమ్ అనేది అంటే ఇక్కడ నేను వ్యార్ క్యార్ ఇచ్చేస్తాను. నేమ్స్ అనేది నువ్వు ఎంత అంటే ఇక్కడ ఎన్ వ్యార్ క్యార్ ఉంది, వ్యార్ క్యార్ ఉంది, మనకి వ్యార్ క్యార్ ఉంది, ఎన్ వ్యార్ క్యార్ ఉంది. ఎన్ వ్యార్ క్యార్కి వ్యార్ క్యార్ డిఫరెన్స్ ఏంటంటే వ్యార్ క్యార్ అనేది ఓన్లీ ఇట్ విల్ స్టోర్ ఓన్లీ స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఓన్లీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ స్టోర్ చేసింది, ఇలాగా తెలుగు స్టోర్ చేసింది. ఓన్లీ ఒక లాంగ్వేజ్ మాత్రమే, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే స్టోర్ చేసింది. బట్ ఎన్వార్కర్ ఇట్ విల్ సపోర్ట్ ద మల్టిపుల్ లాంగ్వేజ్, అంటే ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్, తెలుగు కాబట్టి తెలుగు, తమిళ్ కాబట్టి. అందుకని వీఆర్ యూజింగ్ ఫర్ ద ఎన్వార్కర్. నేమ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు, నేమ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు, మేము మ్యాక్సిమం 50 క్యారెక్టర్స్ అనుకుంటాం. అందుకని ఇక్కడ ఏమంటానంటే ఐ కెన్ మేక్ ద సైజ్ ఈజ్ 50. ఓకే ఇక్కడ నేను నల్ అనేది అలౌ చేయట్లేదు. ఫైనల్గా ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ శాలరీ పెడతాను. మీకు శాలరీలో ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ డెసిమల్. ఇక్కడ చూడు డెసిమల్ 18,2 ఇస్తాను. 18,2 అంటే నేనేమంటానంటే శాలరీ అనేది ఆఫ్టర్ డాట్ అంటే 1000 డాట్ 2 క్యారెక్టర్స్ చూపించాలి. ఎన్ని క్యారెక్టర్స్ చూపించాలి అంటే మనం ఫోన్పే చెక్ చేయండి, గూగుల్ పే చెక్ చేయండి, మీరు అమౌంట్లో 0.12 పైసా ఉందను 0.30 పైసా చూపిస్తుంది, అంతేగాని 0.130 పైసా చూపిస్తుంది. ఇప్పుడు అంటే ఆఫ్టర్ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలి, 2 డిజిట్స్. సేమ్ ఇది కూడా 2 డిజిట్స్. అంటే నీకు శాలరీ తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా 30 పైసా 40 పైసా వేస్తే
లేదా మనకున్న బ్యాలెన్స్కి ఈడేసిన బ్యాలెన్స్కి క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఆ పైసా యాడ్ అయితే డాట్ పైసా చూపించాలి మనకి. అందుకని 18 అంటే బిఫోర్ డాట్ 18 డిజిట్స్ నెంబర్స్ సపోర్ట్ చేయమంటాం మనం. ఓకే, అలా ఐ కెన్ రిమూవ్. ఇక టేబుల్ నేమ్ ఏమిద్దాం మనము, ఎంప్లాయీ అని ఇద్దాం. ఏంటిది, సేవ్ చేయండి. వీటి మీద రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి సేవ్ చేయండి. నా సేవ్ నా ఇంతకుముందు మేము ఎలా ఇచ్చేవాళ్ళం అంటే టేబుల్ సేవ్ చేసినప్పుడు టీబీఎల్ అండర్ స్కోర్ ఎంప్లాయీ ఇచ్చాము, ఎందుకంటే టేబుల్ అని చెప్పడానికి. అంటే ఇంతకుముందు మనం టేబుల్ అని చెప్పడం, ఇంత మేము ఇనిషియల్గా డేటాబేస్ ఇచ్చేసినప్పుడు టీబీఎల్ అండర్ స్కోర్ ఎంప్లాయీ అని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ వల్ల మేము ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని పొందడం వల్ల టేబుల్ నేమ్ అనేది మీ ఫ్రంట్ ఎండ్లో టేబుల్ అంటే మోడల్ క్లాసెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఇస్తున్నారు. అంటే టీబీఎల్ అనేది అట్లా ఎంప్లాయీ. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, నా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమైంది, నాకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడు, అడ్మినిస్ట్రేటర్లో సర్వర్లో డిబిఓ డాట్ ఎంప్లాయీ డేటా బేస్ ఆబ్జెక్ట్. డిబిఓ అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ. దీన్ని స్కీమా అంటాం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం, దీనికి మీకు అంత అవసరం లేదు. ఓకే, నేను క్లోజ్ చేసేసాను. నా ఎంప్లాయీ టేబుల్ అనేది ఎక్కడ సేవ్ అయింది చూడండి. ఇక్కడ చూడు, ఈ టేబుల్స్లో నా టేబుల్ అనేది స్టోర్ అయిందా కదా, ఈ టేబుల్ అనే ఫోల్డర్లో నా టేబుల్ సేవ్ అయిందా లేదా. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్స్ మనం ఏమేమి కాలమ్స్ సేవ్ చేస్తాం చూడాలనుకున్నాను అనుకో, మీరు ఏమేమి కాలమ్స్ క్రియేట్ చేస్తాం మీకు తెలియదు కదా, ఒక గుర్తు లేదనుకో, నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఐడికి ఏ డేటా టైప్ ఇచ్చాను, అంటే నేమ్కి ఏ డేటా టైప్ ఇచ్చాను, శాలరీకి డెసిమల్ ఇచ్చానా డబుల్ ఇచ్చానా, ఇది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఓపెన్ చేస్తే అండర్ ద ప్లస్ సింబల్ కాలమ్స్, మీకు టేబుల్స్లో ఏముంటాయి చెప్పాను, కాలమ్స్. ఈ కాలమ్స్ ఓపెన్ చేస్తే చూడు, ఐడి ఇంటీజర్, నేమ్ అన్వార్కర్, శాలరీ డెసిమల్ అని మనం ఇచ్చిన క్లియర్గా మీకు ఉంటుంది. ఓకేనా, ఓకే ఫైన్. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేశారు మీరు. ఆ టేబుల్ స్ట్రక్చర్ మీకు అంటే ఇప్పుడు అది ఏ టేబుల్ అనేది ఒక స్ట్రక్చర్ ఉండాలి. టేబుల్ అనేది ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆ టేబుల్ మనం ఓకే ఇక్కడ చూడు, పైన టాప్లో న్యూ క్వరీ అని చూసారా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద న్యూ క్వరీ ఇట్ విల్ డిస్ప్లే ద ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓపెన్ ద విండో బటన్ స్పేస్ మనకి కోడ్ రాయడానికి ఇక్కడ ఇక్కడ రాయొచ్చు మనం. కానీ మనం యూజ్ చేస్తున్న డేటాబేస్ ఏంటిది, ఇక్కడ చూడు టాప్లో ఈ న్యూ క్వరీలో ఇక్కడ మీ టేబుల్ అనేది, నా టేబుల్ ఏది, ఈ ఎంప్లాయీ టేబుల్ అనేది ఏ డేటాబేస్లో ఉంది, ఏఐటీలో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏఐటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేదు ఒకవేళ వేరే దాంట్లో, ఇప్పుడు నేను ఇక్కడ మాస్టర్ని ఇచ్చేసి నేను ఇక్కడ మన టేబుల్ రిట్రీవ్ చేసుకుంటే అవుతుంది. మీరు ఏ డేటాబేస్లో ఉందో ఆ డేటాబేస్ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీ టేబుల్ అంటే టేబుల్ స్ట్రక్చర్ రిట్రీవ్ చేసుకోవాలి. నేను డేటాని రిట్రీవ్ చేసుకోవాలి, తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనకు ఒక కొర్రీ ఉంది. సెలెక్ట్ చేయి, ఏమంటాను, సెలెక్ట్ చేయి. ఏం సెలెక్ట్ చేస్తావు, సెలెక్ట్ చేయండి కాలమ్స్, సెలెక్ట్ ద కాలమ్స్ అంటే ఐడి, నేమ్, సరే సెలెక్ట్ ద కాలమ్స్ ఫ్రమ్. ఈ కాలమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ టేబుల్లో ఉన్నాయి, ఫ్రమ్ ఎంప్లాయీ. ఏ టేబుల్, ఫ్రమ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, ఈ కాలమ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ ఐడి, నేమ్, శాలరీ ఫర్దర్. ఇఫ్ దీన్ని సెలెక్ట్ చేసుకో, ఎగ్జిక్యూట్ చేయి. See here, this is the table structure we are retrieving. అంటే if you are retrieving the data, whatever data, columns అయినా స్ట్రక్చర్ అయినా, టేబుల్ స్ట్రక్చర్ ఈవెన్ ఇంక్లూడింగ్ డేటాతో సహా రిట్రీవ్ చేసుకోవాలంటే మీరు ఏమి చేస్తారు, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇంతలో బాగానే ఉంది సార్. నా అక్కడ 100 కాలమ్స్ ఉన్నాయనుకో, కెన్ ఐ మేక్ ద 100 కాలమ్స్ టు బి హియర్. మేము రియాలిటీలో ఎలా కాల్ చేస్తామంటే వీటిని ఇట్లాగా యాక్చువల్లీ ఇలా పెడతాం మామూలుగా అయితే, ఎందుకంటే చూడడానికి నాకు కొంచెం ఫీల్ ఈజ్ కంఫర్ట్ కాబట్టి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ
మనకి 100 కాలమ్స్ ఉంటే 100 కాలమ్స్ మనం ఇలా పెట్టనవసరం లేదు మనకి. అప్పుడు మేమేం చేస్తామంటే వీ కెన్ ఇంక్లూడ్ ద స్టార్. స్టార్ ఏం చేసిద్దంటే ఇట్ విల్ రిట్రీవ్ ద ఆల్ ది కాలమ్స్. If I am selecting on this, if I execute it, we are retrieving the all columns from the tables. అవునా కదా? ఇది డన్. ఎంతవరకు అయిపోయింది మనం. ఓకేనా? మనం టేబుల్ నుంచి డేటా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు సోర్స్ నుంచి డేటా తెచ్చుకోవాలి. కానీ ఆ సోర్స్‌లో మనకి ఐడీ ఉండాలి, నేమ్ ఉండాలి, సాలరీ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఇప్పుడు సోర్స్‌కెళ్దాం. నేను చెప్పాను. మీకు సోర్స్ అంటే ఒక మనం డిస్క్ ఏదో చెప్పాను. వద్దు. సోర్స్ కాకపోయినా మీరు ఒక మెసేజ్ షేప్ పెట్టుకొని, ఆ మెసేజ్ షేప్‌లో మీకు డేటా తెచ్చుకోమని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే, నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. మనకు ఆల్రెడీ ఇక్కడ దీంట్లో ఉన్న ఫైల్ దేంట్లో ఉంది మనకి? ఏమేమి ఉన్నాయి దీంట్లో? లాస్ట్ టైం మనం డిస్క్ నుంచి తెచ్చాం కదా! సోర్స్ డిస్ప్లేయర్ ఉంది. అయ్యేనా? ఒకసారి ఓపెన్ చెక్ చేస్తా. ఓకే, గుడ్. మనకు అయ్యే ఉంటే పర్లేదు. నేను ఇయ్యే ఉండేది ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు దీన్ని కాపీ చేస్తాను. ఈ డేటాని కాపీ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఈ డేటా తీసుకుని మనం ఎక్కడ సేవ్ చేయాలి? మెసేజ్ షేప్లో పెట్టుకుంటే ఈ డేటా తీసుకెళ్ళి డేటాబేస్లో సేవ్ అవ్వాలి మనకి. ఎక్కడ సేవ్ అవ్వాలి? డేటాబేస్లో సేవ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి platform.boomi.com ఓకేనా? platform.boomi.com అనేది కనెక్ట్ అయ్యి మనది ఏంటిది? ఎస్, ఇదేనా? చెక్ ఇదే అనుకుంటా. నెక్స్ట్ ఓకే, ఓకే, ఇది మన భూమి యొక్క యూజర్ ఇంటర్ఫేస్. మీరు మళ్ళీ ఇంటిగ్రేషన్లోకి వెళితే ఆల్రెడీ ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన ఇంటిగ్రేషన్లో చెప్పే కదా, అండర్ ద బిల్డ్ ఫోల్డర్ అంటే బిల్డ్ ట్యాబ్ కింద మన సంబంధించిన అండర్ బిల్డ్ ట్యాబ్ కింద మనకి టీసీఎస్ అనే ఫోల్డర్లో మనకు కావాల్సిన ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఆ రోజు బ్యాచ్ డే 1 ఉన్నాయి కదా. ఓకే, ఇది క్లోజ్ చేస్తాం, మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ అగైన్ గో ఫర్ ద న్యూ ఫోల్డర్ డేట్, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్ట్ ద న్యూ కాంపోనెంట్. కాంపోనెంట్ టైప్ ఇది ప్రాసెస్ టైప్. క్లిక్ ఆన్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఐ కెన్ టేక్ ఇట్ ద స్టార్ట్ షేప్. దిస్ ఇస్ ద స్టార్ట్ షేప్ విత్ నో డేటా. అంటే నేను సోర్స్తో కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడే స్టార్ట్ షేప్ అనేది నేను దేంతో కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, స్టార్ట్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ చూడు నా ప్రాసెస్ ఏంటిది? గెట్ డేటా ఫ్రమ్ CSV to database. Send. Okay. Get the data from CSV to send to database. Okay. అయిపోయింది. ఇక్కడ స్టెప్ 1 మనం చేసాము. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను ఇక్కడ, విల్ టేక్ ఇట్ ఫర్ ద మెసేజ్ షిప్ తీసుకోండి. అంటే మనం ఇది ఏంటంటే నో నీడ్ టు కనెక్ట్ ద సోర్స్. మన సోర్స్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వకుండా వీ కెన్ స్టోర్ సమ్ డేటా. అంటే నీకు ఏ డేటా కావాలో ముందుగానే వాళ్ళు ఇస్తారు మీకు. దాన్ని మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మెసేజ్ షేప్లో ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి క్లిక్ ఆన్ ఓకే చేసేసేయండి. అయిపోయింది. స్టెప్ 1 అంటే నేను సోర్స్ నుంచి డేటా తెచ్చుకున్నట్టు మెసేజ్ షేప్ నేను వాల్యూ పెట్టేశానంటే
ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి మీకు? మనం సోర్స్ నుంచి డేటా తెచ్చుకున్నట్టే బ్యాంక్ అంటే మనం సోర్స్తో కనెక్ట్ అవ్వట్లేదు, కానీ స్టాటిక్గా సోర్స్ డేటా తెచ్చుకుంటున్నాం, అవునా కదా? వితౌట్ కనెక్టింగ్ ద సోర్స్ సిస్టమ్ వీ కెన్ మాన్యువల్లీ పేస్ట్ ఇట్ వాట్ ఎవర్ గెట్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్. మన సోర్స్ నుంచి ఏం తెచ్చుకున్నాం అది ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, సోర్స్ నుంచి డేటా తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత నాకు ఎక్కడ నేను సేవ్ చేయాలి? ఎక్కడ సేవ్ చేయాలి? డేటాబేస్లో సేవ్ చేయాలి, అవునా కదా? కాబట్టి ఇప్పుడు నేను డేటాబేస్ కనెక్టర్స్ ఇవన్నీ చూడు, ఇక్కడ మూడు త్రీ ఉన్నాయి మనకి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కనెక్టర్స్. లెగసీ, V2, మైక్రోసాఫ్ట్ అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్ లెగసీ సెట్ చేసుకొని ఇక్కడ చూడు, ఈ షుడ్ కాన్ఫిగర్ దీని దాన్ని మనం ఏం చేయాలి? వీ షుడ్ కాన్ఫిగర్ చేయాలి మనం. ఇక్కడ మనం ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ సెర్చ్ చేసుకుని మీకు 10 సార్లు తెలిసిందే కదా. త్రీ ఆప్షన్స్ ఏం కనెక్ట్ చేస్తారు, డేటా తెచ్చుకుంటారా, సెండ్ చేస్తారా? దెన్ యూ కెన్ గో ఫర్ ద సెండ్. ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ కనెక్షన్లోకి వచ్చేసరికి ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఏంటిది? వన్స్ క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్, దిస్ ఈస్ ఫర్ ద డేటాబేస్ డేటాబేస్ కనెక్షన్. ఓకే, డేటాబేస్ కనెక్షన్. ఇక్కడ చూడు, మన యొక్క యూజర్ నేమ్ ఏంటిది? ఇంద ఎస్క్యూఎల్ సర్వర్లో మళ్ళీ కనెక్ట్ కొట్టాను. ఇక్కడ ఎస్ఏ కదా, ఇది కాపీ చేయండి. ఎస్ఏ, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ మీకు హోస్ట్ నెంబర్ అంటే హోస్ట్ ఈజ్ నథింగ్ అంటే సర్వర్ నేమ్. హోస్ట్ ఈజ్ నథింగ్ అంటే సర్వర్ నేమ్, అవునా కదా? మీకు ఆల్రెడీ పోర్ట్ నెంబర్ చెప్పారు. ఇక్కడ చూడు, మీరు డ్రైవ్ టైప్ ఎస్క్యూఎల్ సర్వర్ అన్నప్పుడు మీకు పోర్ట్ నెంబరు సమ్ 1433. ఇది ఎక్కడ చూడండి మీరు 1433 అనేది. ఇక్కడ చూడు, మీకు ఆల్రెడీ మీరు ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ 2020 కాన్ఫిగరేషన్ మేనేజర్ అని చెప్పారు కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్లో ఇలా వచ్చింది మీకు. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చూసారా? దీన్ని ఎక్స్పాండ్ చేసి ప్రోటోకాల్ ఫర్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ TCP/IP అని ఉంది. ఇది ఎనేబుల్ చేయాలి. బై డిఫాల్ట్ మీకు అకౌంట్ ఎలా ఉంటుంది? దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఎనేబుల్ ఎస్ అని కొట్టండి. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడు, IP అడ్రస్. ఇక్కడికి వచ్చిన తర్వాత IP అడ్రస్లో ప్రతి దానికి IP1, IP10, ఇక్కడ TCP పోర్ట్ అనేది 1433 అన్నిటికి ఇవ్వండి. IP1కి ఇవ్వాలి, IP10కి TCP పోర్ట్ నెంబర్ 1433, IP11 TCP పోర్ట్ 1433. ఇలా అన్నిటికీ చూడండి, అన్నిటికి ఉందా లేదా? మీరు ఇలా అన్నిటికి ఇవ్వాలి. ఎన్ని ఉంటే అన్నిటికి మీరు ఇలా ఇవ్వాలి. మీ సిస్టమ్ మర్చిపోకుండా ఇవ్వండి. పోర్ట్ నెంబర్స్ ప్రాపర్గా కాన్ఫిగర్ చేయండి. మీరు ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? అప్లై కొట్టేసి క్లిక్ ఆన్ ఓకే కొట్టండి, అయిపోతుంది. క్లిక్ ఆన్ ఓకే, క్యాన్సిల్, ఓకే, ఇది ఓకే ఒకటి అయిపోతుంది. ఇక్కడ మీరు ఏ డేటాబేస్ సేవ్ చేస్తున్నారు? ఇక్కడ చూడండి, మన డేటాబేస్లోకి వెళ్తే క్లిక్ ఆన్ ఓకే కొట్టిన తర్వాత నా డేటాబేస్ నేమ్ ఏంటిది? AIT డెమో, అవునా కదా? ఇక్కడ వచ్చేసి కంట్రోల్ కాపీ చేయండి. AIT సేవ్ చేశారు. AIT DB సేవ్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేశారా? సేవ్ చేసి బిఫోర్ దట్ వీ కెన్ టెస్ట్ ద కనెక్షన్, అంటే డేటాబేస్తో కనెక్ట్ అయ్యే వాళ్ళకి చెక్ చేసుకో. ఇక్కడ మీకు ఒక రన్ టైం ఇంజిన్ మీరు ఇన్స్టాల్ చేసి వచ్చింది కదా. నాది అడ్మినిస్ట్రేటర్ పెట్టుకోవడం, లేదా మీరు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. క్లిక్ ఆన్ అడ్మినిస్ట్రేటర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. డేటాబేస్తో కనెక్ట్ అయితే టెస్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మీకు.
టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది మీకు. వచ్చిందా లేదా? అంటే మనం ఇచ్చిన క్రెడెన్షియల్ ఆ డేటాబేస్‌తో వాళ్ళతో చెక్ చేసుకొని, ఓకే. నువ్వు ఇచ్చింది మొత్తం కనెక్ట్ అయింది ప్రాపర్‌గా. ఓకే. ఫైన్. నాకు అభ్యంతరం లేదని చెప్పింది ఇక్కడ. దాన్ని క్లిక్ ఆన్ ఫినిష్ అయిపోయింది. దెన్ యూ కెన్ సేవ్ అండ్ క్లోజ్. నువ్వు చేస్తున్న యాక్షన్ టైప్ ఏంటిది? సెండ్. కాబట్టి సెండ్ చేశాను. నెక్స్ట్ ఆపరేషన్. ఇక డేటాబేస్ ఆపరేషన్స్‌లో డేటాబేస్ ఆపరేషన్. డేటాబేస్ ఆపరేషన్. ఇక్కడ డేటాబేస్ ఆపరేషన్స్‌లో ఇక్కడ కనెక్టర్ యాక్షన్ ఏంటిది? సెండ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రొఫైల్ తర్వాత డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడు కమిట్ ఆప్షన్స్‌లో ఇవన్నీ మీరు ప్రెజెంట్ చేంజ్ చేయొద్దు అలాగే ఉంచేసేయండి. ఇక్కడ ప్రొఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డేటాబేస్ ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఏమేమి సేవ్ చేస్తున్నారు. ఇక్కడ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ కొట్టండి. ప్లస్ సింబల్ కొట్టిన తర్వాత దిస్ ఈజ్ ఏ డేటాబేస్ ఆపరేషన్. డేటాబేస్ ఆపరేషన్ ప్రొఫైల్. దాంట్లో ఇక చూడు మీకు స్టేట్మెంట్ అని ఉంది. దానికంటే ముందు మీకు ఇక్కడ దానికంటే ముందు ఏం చేస్తారంటే స్టేట్మెంట్ అని ఉంది ఇక్కడ. డిస్ప్లే నేమ్ ఏంటనేది స్టేట్మెంట్. ఇక్కడ టైప్ మీరు ఏం చేద్దాం డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. అది ఎలా ఇన్సర్ట్ చేస్తాం? నార్మల్గా ఇన్సర్ట్ చేస్తాం, డైనమిక్ ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు తెచ్చుకుంటే ఆ డేటా తెచ్చుకుని డైనమిక్ ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ మీరు ఏం చేయండి? డైనమిక్ క్లిక్ ఆన్ ద డైనమిక్ ఇన్సర్ట్ అని మీరు పెట్టాలి. ఇక్కడ ఏం చేయాలి? డైనమిక్ ఇన్సర్ట్ అని మీరు సేవ్ చేయాలి. ఇక్కడ క్లిక్ ఆన్ ద డైనమిక్ ఇన్సర్ట్. మీరు డైనమిక్ ఇన్సర్ట్ చేసిన దగ్గర చూడు ఇంపోర్ట్ అని వచ్చింది. ఇక్కడ డైనమిక్ క్లిక్ చేసి ఇక్కడ చూడు అడ్మినిస్ట్రేటర్. ఇందాక డేటాబేస్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా? అయింది కాబట్టి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే ఆ డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఏ టేబుల్ నేమ్. ఓకే. బ్యాక్గ్రౌండ్ మళ్ళీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆటమ్ ఈజ్ లోడింగ్ టు ద డేటాబేస్ టేబుల్స్. ఈ డేటాబేస్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఎన్ని ఉంటే దాని వన్ టేబుల్ ఏంటిది? ఎంప్లాయీ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. యూ కెన్ సెలెక్ట్ ద ఆల్. మనకి ఐడి నేమ్ సాలరీ కావాలని చెక్ చేసుకో. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫైనల్లీ యువర్ సక్సెస్ఫుల్ ఇంపోర్ట్ ద ఫీల్డ్ ఇన్ టు ద యువర్ ప్రొఫైల్. క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసి మీరు మన ఐడి నేమ్ క్యారెక్టర్ సాలరీ నెంబర్ సరిపోయింది. దట్ సేవ్ అండ్ క్లోజ్. ఓకే ఫైన్ అయిపోయింది. మనకు కావాల్సిన డేటా అనేది సేవ్ అండ్ క్లోజ్ అయిపోయింది. మొత్తం చేసేసాము. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఎక్కడంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఫైనల్గా స్టాప్. ఓకేనా? ఫైనల్గా మనకి స్టాప్ కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు డేటా అనేది మనకి ఇక్కడ ఈ మెసేజ్లో ఉన్న ఫార్మాట్ దీంట్లో ఉన్న సోర్స్ డేటా ఏ ఫార్మాట్? సిఎస్వి ఫార్మాట్. ఇక్కడ మీరు సేవ్ చేసిన ఫార్మాట్ ఏంటిది? డేటాబేస్ టేబుల్ ఫార్మాట్ రోస్ అండ్ కాలమ్స్ సేవ్ చేయాలి. ఓకే. ఇప్పుడు దీని నుంచి దీన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఫార్మాట్ అంటే ఇక్కడ ఉన్న ఫార్మాట్ డిఫరెన్స్, ఇక్కడ ఉన్న ఫార్మాట్ డిఫరెన్స్ ఎలా చెప్పాలి వాళ్ళిద్దరికి అర్థమయ్యేలాగా? అంటే ఏం చేయాలి? మ్యాపింగ్ చేయాలి. ఏం చేయాలి? ప్రాపర్గా మ్యాప్ చేయాలి. గుడ్. ఏం చేయాలి మనం? మ్యాప్ చేయాలి. అంటే ఈ కనెక్షన్ మళ్ళీ బ్రేక్ చేద్దాం. ఏం చేద్దాం?
బ్రేక్ చేసి ఇక్కడ వీ కెన్ యూస్ ఫర్ ద మ్యాప్ షేప్. మ్యాప్ షేప్ ఇచ్చేసి వీ నీడ్ టు కాన్ఫిగర్ టు ద కనెక్షన్. సరే ఇలా జస్ట్ మ్యాప్ షేప్ చేసేసి ఇలా ఇస్తే సరిపోద్దా? నో. మ్యాప్ షేప్లో కూడా వీ నీడ్ టు కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే ఇక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి మెసేజ్ సోర్స్ నుంచి వస్తున్న డేటా, ఐడిలో ఉన్న డేటా ఇక్కడ ఏ టేబుల్లో ఏ కాలంలో పడాలి, ఇక్కడ ఉన్న డేటా ఎక్కడ పడాలి మనం ప్రాపర్గా మ్యాప్ చేయాలి. ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చేసి వీ క్యాన్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ చూడు, చూస్ ఫర్ ద మ్యాప్ షేప్. దిస్ ఈస్ ఫర్ ద క్లిక్ ఆన్ ఇట్. దిస్ ఈస్ ఫర్ ద మ్యాపింగ్ ద CSV to DB connection. DB. ఓకే ఓకే, డన్. ఇక్కడ చూడు, మ్యాప్ షేప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ 3 కనిపిస్తుంది, మొత్తం 3 బాక్సెస్. దిస్ ఈజ్ ఫర్ ద సోర్స్. ఎవడు సోర్స్, ఆ సోర్స్ ఉన్న కాలమ్స్ని ఇక్కడ టార్గెట్లో ఉన్న కాలమ్స్తో మ్యాప్ చేయమంట. వీటి సోర్స్ ఉన్న అంటే చెప్పా కదా, సోర్స్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అవి డేటాబేస్లో ఉన్న కాలమ్స్ తోటి మ్యాప్ చేయమంట. ఇక్కడ చూడు, చూస్. ఇది దిస్ ఇస్ ద మ్యాప్ సోర్స్. ఇదే సోర్స్ అంటే చూస్ ద సోర్స్ ప్రొఫైల్ ఫ్రమ్ యువర్ మ్యాప్ టు బిగిన్. ఇక్కడ చూస్ ఇట్. ప్రొఫైల్ టైప్ అంటే మన ఏ ఫార్మాట్? సిఎస్వి ఏ ఫార్మాట్ కిందకి వచ్చింది? ప్రొఫైల్ టైప్ కిందకి వచ్చింది. దేని కిందకి వచ్చింది? ఫ్లాట్ ఫైల్ కిందకి వచ్చింది. ఓకేనా? ఒక నిమిషం. ఓకే, మనకు చెప్పా టెక్స్ట్ ఫార్మాట్ కానీ సిఎస్వి ఫార్మాట్ కానీ దేని కిందకు వచ్చింది? ఫ్లాట్ ఫైల్. అంటే మీ ప్రొఫైల్ టైప్ మీరు ఏం సెర్చ్ చేసుకోవాలి? ఫ్లాట్ ఫైల్ సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ ద ప్రొఫైల్. ఇక్కడ క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్. ఇది కొడితే ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్కి వచ్చింది. ఇది మ్యాప్ షేప్. అంటే మ్యాప్ షేప్లో కదా, మ్యాప్ సోర్స్ ప్రొఫైల్. మ్యాప్ షేప్లో సోర్స్ ప్రొఫైల్. ఇది ప్రాపర్ నేమింగ్ ఇచ్చుకోండి మీకు అర్థం అవడానికి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మన రికార్డులో ఇక్కడ ఆప్షన్ అనేది ఒకటి ఉంది, డేటా ఎలిమెంట్ అని ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్లోకి వెళ్ళను. ఇక్కడ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ కొట్టినప్పుడు డేటా మనం సోర్స్ ఎక్కడ సేవ్ చేస్తుంది, ఫైల్లో డేటా తెచ్చింది ఎక్కడ మనం సేవ్ చేస్తున్నది? సిలో నుంచి ఆ డేటా సిలో సోర్స్ డిస్క్లో ఇదే ఫైల్ దీంట్లో కదా. క్లిక్ ఆన్ ఓపెన్. అంటే మన మెసేజ్లో ఉన్న డేటా ఈ ఫైల్ ఉన్న సేమ్ ఉండాలి మీకు. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు చూడండి, మీరు నేను ఇలా కొట్టడం వల్ల అన్ని చూడు నాకు ఎలా వచ్చినాయో. ఒక కాలం 1లో ఐడి నేమ్ సాలరీ ఉంది, కానీ మొత్తం ఒకే దాంట్లో ఉండయా? కాలం ఐడి అనేది సపరేట్ కాలం, నేమ్ అనేది సపరేట్ కాలం, సాలరీ అనేది సపరేట్ కాలం. కానీ ఇక్కడ ఎలా వచ్చింది? ఒక కాలం 1లో మొత్తం డేటా క్లబ్ చేయి వచ్చింది. అవునా? అంటే ఇక్కడ ఎలా రావాలి? ఇక్కడ ఐడి రావాలి, ఈ కాలం 1 ప్లేస్లో ఐడి రావాలి, ఈ ఐడి సంబంధించిన డేటా రావాలి, పక్కన నేమ్ రావాలి, నేమ్ సంబంధించిన డేటా రావాలి, తర్వాత సాలరీ రావాలి, సాలరీ సంబంధించిన డేటా రావాలి. అంటే మనకి ఏదో మిస్టేక్ చేశాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ చూడు, ఎందుకు చేసామంటే ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి? ఆప్షన్స్లోకి వెళ్ళి యూజ్ కాలం హెడర్. అంటే మన దాంట్లో ఏది ఉందో అది యూజ్ చేసుకొని చెబుతున్నాం. అంటే మన దాంట్లో కదా ఫైల్లో మన కాలం హెడర్ ఏంటి? నేమ్, సాలరీ. అవి కాలం హెడర్స్. దాంట్లో ఉన్నది డేటా. అవునా కదా? కాబట్టి యూజ్ కాలం హెడర్. ఓకే, ఇక్కడ ఫైల్ టైప్ అనేది డెలిమినేటెడ్ ఇలాగ ఉంచండి. ఇక్కడ ఫైల్ డెలిమినేటర్ అనేది మనదేంటిది? మన దేంతో సపరేట్ చేస్తాము? ఫైల్ డెలిమినేటర్ అనేది కామా సపరేట్. కాబట్టి మనదేంటిది? కామా డెలిమినేటర్. అంటే మీరు దేంతో సెర్చ్ చేసుకోవాలి? కామా డెలిమినేటర్ సెర్చ్ చేసుకోవాలి. ఇది సెర్చ్ చేసుకొని ఈ క్లిక్ ఆన్ సేవ్ కొట్టండి, పర్లేదు. ఇప్పుడు ఏడకు వచ్చేసి ఇక్కడ రికార్డ్ మీద సెర్చ్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయండి. చూస్ ఫైల్, ఎంప్లాయీ, క్లిక్ ఆన్ ఓకే.
క్లిక్ ఆన్ నెక్స్ట్. అర్థమైందా? అంటే ఆ ఆప్షన్స్‌లోకి వెళ్ళి మీరు యూజ్ కాలమ్ హెడర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దేంతో మనం సెపరేట్ చేస్తామో దాంతో ఇస్తే మీకు ప్రాపర్‌గా వచ్చింది. ఇప్పుడు చూడు మీకు ప్రాపర్‌గా వచ్చిందా లేదా డేటా అనేది? క్లిక్ ఆన్ ఫినిష్. అయిపోయింది. దెన్ యూ కెన్ ఓపెన్ ద ఎలిమెంట్స్. ఇక్కడ చూడు ఐడి, నేమ్ అండ్ సాలరీ 3 ఉన్నాయా లేదా? ఇక మీకు ఈ సాలరీ అనేది మనకి ఏముంది ఇందాక? నెంబర్. ఈ ఐడి అనేది ఏంటిది? నెంబర్. నేమ్ అనేది క్యారెక్టర్. దాన్ని యూ కెన్ సేవ్ అండ్ క్లోజ్. సేవ్ అండ్ క్లోజ్ చేసి అయిపోయింది. ఇది మ్యాప్ సోర్స్ ప్రొఫైల్. క్లిక్ ఆన్ ఓకే అయిపోయింది. ఇక్కడ చూడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ డేటాబేస్ కింద మీరు కింద మన ప్రొఫైల్ నేమ్ ఏదో ఇచ్చాము గుర్తుందా? ఆపరేషన్ ప్రొఫైల్ టైప్ అనేది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ మీరు ఇది దేనికి కనెక్ట్ అవుతారు మీరు? డేటాబేస్. అప్పుడు మీరు ప్రొఫైల్ ఎలిమెంట్ టైప్ ఏంటిది? మీకు ఏమైంది? డేటా డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేటాబేస్. ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రొఫైల్ ఉంది. నాకు అది ఇందా సెలెక్ట్ చేసింది డేటాబేస్ ఆపరేషన్ ప్రొఫైల్ చేసుకున్నాను. ఇదే సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఓకే కొడితే ఇక్కడ వీఆర్ ఓపెనింగ్ ఫర్ ద చూడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఇలాగా. దేనికి కావాలి అది. ఓకే ఇక్కడ 3-4 కాలమ్స్ ఓకే బాగానే ఉంది. ఒకవేళ 1000 కాలమ్స్ ఉంటే అలాంటప్పుడు మనం ఇచ్చాను. ఇక్కడ చూడు భూమి సజెస్ట్ అని చూసారా? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడు భూమి ఆటోమేటిక్గా చెప్పే కదా మీకు ఫస్ట్ డెమో క్లాస్లో చెప్పాను. భూమి అనేది మీకు ఆటోమేటిక్గా మ్యాపింగ్ చేసుకుంటుందని చెప్పానా లేదా? లేదంటే మనమే మాన్యువల్గా చేయాలి ప్రతిదీ. బై మిస్టేక్ ఇక్కడ నేను ఐడి చేయబోయి నేమ్ చేశాను. నేమ్ చెప్పి ఐడి చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది మీకు మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలాంటి సినారీస్ అవాయిడ్ చేయడానికి మనం భూమి ఇక్కడ వచ్చేస్తాం. ఫైనల్గా యూ కెన్ సేవ్ అండ్ క్లోజ్. డన్. క్లిక్ ఆన్ ఓకే. డన్. మన ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోయింది. ఇక్కడ మనం సేవ్ చేసేద్దాం. మొత్తం మనం సేవ్ చేసాం. ఒకసారి బిఫోర్ దట్ ఐ కెన్ గో టు ద డేటాబేస్. అగైన్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ కమాండ్. సెలెక్ట్ దిస్, ఎగ్జిక్యూట్. టేబుల్ డేటా అయినా సేవ్ అయిందా? ఏమీ లేదు. ఫస్ట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేద్దాం. క్లిక్ ఆన్ టెస్ట్, అడ్మినిస్ట్రేటర్, క్లిక్ ఆన్ ఓకే. మనకి ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ విల్ సీ ఏమవుతుందో. ఓకే ఇక్కడ స్టార్ట్ షేప్ ఎగ్జిక్యూట్ అయింది, మెసేజ్ షేప్ ఎగ్జిక్యూట్ అయింది, మ్యాప్ షేప్ ఎగ్జిక్యూట్ అయింది, డేటాబేస్ షేప్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం డేటాబేస్కి వెళ్ళి ఇఫ్ ఐ ఎగ్జిక్యూటెడ్ విల్ సీ మన డేటాబేస్లో అంటే డేటా అనేది నువ్వు మాన్యువల్గా సేవ్ చేసావా? సేవ్ అంటే నాకు ఎవడో ఇచ్చాడు, తను చేసుకుని ఇంకో సిస్టమ్ మీద సేవ్ చేయమన్నారు. దాన్ని నేను ఎలా చేశాను? త్రూ ఇంటిగ్రేషన్, భూమి ఇంటిగ్రేషన్తో చేశాను. ఇప్పుడు చూడండి ఒక చిన్న మిస్టేక్ నేను చేస్తాను. ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్న డేటా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ డేటా మొత్తం డిలీట్ ఫ్రమ్ సెలెక్ట్ చేసుకో. 4 rows డిలీటెడ్. ఇక్కడ మీకు చూడండి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది టేబుల్ స్ట్రక్చర్. దాంట్లో ఉన్న ఇవి రికార్డ్స్ అంటే రోస్ 4 rows అంటే 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఒక రికార్డ్ వచ్చి ఒక్కొక్క రో. అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి ఓకే ఇక్కడ మ్యాప్ షేప్ మనం క్లియర్ ఆల్ మ్యాపింగ్ అన్న అంటే అది రిమూవ్ చేసింది. మ్యాపింగ్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. అంటే మళ్ళీ మ్యాపింగ్ మీరు పాపులర్ చేసుకోమని. ఇక్కడ నేనేం చేస్తానంటే
సేవ్ అని పోస్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. నేను ఎర్రర్ తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, విల్ స్టార్ట్ దిస్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఏఏ ఈజ్ ఏ నాట్ ఏ నెంబర్ బికాస్ ఆఫ్ ఇక్కడ క్యారెక్టర్ ఏ ఈజ్ ఎయిదర్ ఏ డెసిమల్ డిజిట్ నెంబర్ ఆర్ డెసిమల్ పాయింట్. నేను ఇందాక మ్యాప్ చేసేటప్పుడు, డేటాబేస్ మ్యాప్ చేసేటప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్ మనం ఏం చేసాం ఇక్కడ, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, క్లియర్ భూమి, ఓకే, ఇక్కడ చూస్ మ్యాప్ షేప్లో మీరు చూడండి, ఇక్కడ నేను ఇది కొట్టినప్పుడు ఐడి అనేది ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను నంబర్ ఇచ్చా, డేటా టైప్. కానీ మనం దేంట్లో సేవ్ చేస్తాము, క్యారెక్టర్ అంటే నేమ్ అనేది క్యారెక్టర్. అంటే మనకు ఒకసారి ఎర్రర్ రావడానికి కారణం కూడా ఏ డేటా టైప్ ఇస్తే ఆ డేటా టైప్ని మ్యాప్ చేయాలి. ఒకవేళ నెంబర్ తీసుకెళ్ళి క్యారెక్టర్కి, క్యారెక్టర్ తీసుకెళ్ళి నెంబర్కి మ్యాప్ చేస్తే వీఆర్ గెట్టింగ్ ఎర్రర్ లైక్స్ ఇలా రావచ్చు అని చూపించడానికి మీకు అది చెప్పాను నేను. ఓకేనా? కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రాపర్గా మ్యాపింగ్ అనేది నెంబర్స్ ఉంటే నెంబర్కే ప్రాపర్ చేయాలి, క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్కే మాత్రం మీరు ప్రాపర్గా మ్యాప్ చేయాలి. చాలామంది ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు ఎందుకంటే మ్యాపింగ్ అనేది సరిగ్గా చేయక. ఓకేనా? దెన్ ఐ ఆస్క్ అగైన్ ద భూమి విల్ డూ. ఓకే, మ్యాపింగ్ చేసేసింది. డేటాబేస్కి వెళ్తాను, విల్ చెక్ ఇట్, నో డేటా, దెన్ ఐ విల్ స్టార్ట్ ద సేవ్ చేశాను, క్లిక్ ఆన్ ఓకే, సేవ్ ఇట్, దెన్ అగైన్ టెస్ట్ ద ఇంటిగ్రేషన్. ఎందుకంటే ఐడి ఇంటి నెంబర్లో ఉంది, అటుపక్క ఐడి ఎక్కడ ఉండాలి, ఏమైంది, సిఎస్ఎం ఏ ఈజ్ నాట్ ఏ మ్యాపింగ్ చేయలేదా, అక్కడ ఆటోమేటిక్ అయిపోతుంది. ఏదో మార్చానా, ఫస్ట్ క్లియర్ చేయలేదా, ఓకే, క్లియర్ చేసి ఇప్పుడు సగం చేద్దాం. ఓకే, ఇప్పుడు డన్. అంటే ఇలా చెక్ చేయండి ఒకసారి మళ్ళీ ప్రాపర్గా, అర్థమైందా? దాన్ని కింద క్లిక్ ఆన్ ఓకే, డన్. We'll go to the database, we'll execute it, we'll save the data into the database. ఇది మన యొక్క ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇలాంటి మిస్టేక్స్ అని మీరు అవాయిడ్ చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, మీరు దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బటన్ చూసారా, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీ లాగ్స్ ఇక్కడ చూడొచ్చు, లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లాగ్స్ కూడా కావాలంటే. ఇక్కడ డౌన్లోడ్ కొడితే లాగ్స్ అన్ని మీకు డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ వీ లాగ్స్ కొడితే క్లిక్ ఆన్ ద వీ లాగ్స్. వీ లాగ్స్లో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఫస్ట్ లోడింగ్ ద ప్రాసెస్ ఫర్ ద గెట్ డేటా ఫ్రమ్, ఇది మనం రాసిన మొత్తం క్లియర్గా మీకు ఉంటుంది. మనం ఇచ్చిన నేమ్ ఏంటిది, డేటా ఫ్రమ్ సిఎస్వి, గెట్ ద డేటా ఫ్రమ్ సిఎస్వి టు ఎగ్జిక్యూట్ ద షేప్, డాక్యుమెంట్ ఫ్రమ్ ద ప్రాసెసింగ్, సేఫ్ ఎగ్జిక్యూట్ అంతా క్లియర్గా మీరు మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇదిగో ఇది మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ డేటా ఎక్కడి నుంచి దాకా వస్తుంది మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇది మీరు రీడ్ చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అర్థమైంది. ఓకేనా? ఇది మన యొక్క డేటా అనేది మనం గెట్ ది డేటా సిఎస్వి టు డేటాబేస్ అంటే ఇది మనం గెట్ ది సోర్స్ దిస్ టు డేటాబేస్ రీజింగ్ ఫర్ ద ఇలా యూజ్ చేస్తాం మనం. ఓకేనా? ఇది మీరు